ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానుంది. పాత వారితో పాటు కొత్త వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. అయితే కొత్త రేషన్ కార్డులు డిజిటల్ రూపంలో ఉండనున్నట్లు టాక్. ఇవాల్టి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించనున్నారు అధికారులు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు సరిగా ఇవ్వలేదు. రేషన్ కార్డుల్లో అదనపు సభ్యుల పేర్లు చేర్చలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఇంతకాలం కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 34 లక్షల మంది అప్లై చేసుకున్నారు. గతంలో వచ్చిన అప్లికేషన్లతో పాటు అభయహస్తం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. కులగణన సర్వే సమయంలో కూడా మరికొందరు రేషన్ కార్డు ఇవ్వాలని కోరారు. అయితే రాష్ట్ర సర్కార్ ఇప్పటికే రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వీటి ప్రకారం అర్హులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇవాటి నుంచి 20వ తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కులగణన సర్వే, అభయహస్తం అప్లికేషన్ ఆధారంగా ఇంటింటికి వెళ్లి విజిట్ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు. సొంత ఇల్లు, కార్లు, ఇతర వ్యాపారం చేసే వారిని అనర్హులుగా ప్రకటించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏడాదికి ఆదాయం 1.5 లక్షలు, నగరాల్లో 2 లక్షలు మించరాదు. 21 నుండి 24 వరకు వార్డుల్లో ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అర్హుల జాబితాను వెబ్సైట్లో పెట్టి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 89.99 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటితో 2.81 కోట్ల లబ్ధి పొందుతున్నారు. అయితే ఉన్న కార్డుల్లోనే అదనపు సభ్యులను చేర్చాలని 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మరో 10 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యధికంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్లున్నాయి. సిటీలోనే 10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని సర్వేలో తేలింది. దేశ నలుమూలల నుండి హైదరాబాద్కు వలసలు పెరగడంతో ఇక్కడ రేషన్ కార్డు కోసం ఎక్కువ మొత్తంలో అప్లై చేసుకున్నారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా భారీగానే కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చుకునేందుకు లక్షల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే వీటన్నిటినీ క్లియర్ చేస్తామంటున్నారు అధికారులు.